మొదటి పత్రిక 11, 12, 13 వచనాలను నేను చదువుతాను. దయచేసి నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. ఈ సంగతులను అందరూ కొంచెం సౌండ్ చెప్పండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. యవనమును బట్టి నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారి గురించి మనందరికీ తెలుసు. పౌలు ఎవరమ్మా? సౌలుగా ఉండి దేవుని బిడ్డలను బాధపెట్టి దేవుడు ఒక్క దెబ్బ కొడితే పౌలుగా మారి దేవుని కొరకు దెబ్బలు తిన్న విశ్వాస భక్తుడు. అలాంటి పౌలు గారు వాక్యాన్ని బోధిస్తూ అనేక ఖండాలు తిరిగి వస్తూ ఉంటే అనేక ప్రాంతాల్లో రోమా సామ్రాజ్యపు ఆ కాలము అధికారుల ఎన్నో చెరసాలలో వేశారు. బంధకాల్లో బంధించి ఎక్కడ వేశారు? వేస్తే చెరసాలలో ఉండి కూడా ఊరుకోవాలా? ఆమె ఎక్కడుండి ఊరుకోవాలా? చెరసాలలో ఉండి కూడా తను వాక్యం చేసి ఎంతమంది మారు మనసు పొందారో వాళ్ళందరికి పత్రికలు రాస్తా ఉన్నారు. వారిలో ఒకడు తిమోతి అని అతను పౌలు గారు వాక్యం చెబితే ప్రభువులోనికి వచ్చాడు, మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు. అందుకని ఈ తిమోతికి ఒక పత్రిక రాస్తున్నాడు. ఎవరు? మా పౌలు గారు. జాగ్రత్తగా వినండి. రాత్రి నెలలో ఒక రాత్రి ప్రభుతో ఉండడం చాలా మంచిది. నీకు ఇప్పుడు తెలియదు. 70 ఏళ్ళు వచ్చి మంచంలో పడ్డాక అప్పుడు తెలుస్తుంది, అయ్యో రాత్రి ప్రభుతో ఉన్నాం మంచిది. రాలేని వారు అప్పుడు బాధపడతారు. వెళ్ళలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను, మందిరం. జాగ్రత్తగా వెళ్తాం. పౌలు గారు తిమోతికి పత్రికను రాశారు. ఎక్కడుండి? చెరసాలలో. ఎక్కడమ్మా? చెరసాలలో ఉండి కూడా ప్రభు పరిచర్యే పౌలు గారు. అలాంటి పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక కూడా ఉంది. అందులో 4వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో చక్కగా మంచి హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించుకోడు. వాడ యవ్వనములో ఉన్నప్పుడు తృణీకారాలు వస్తాయి, అవి రాకుండా చూసుకోవాలి. ఎవడు నిన్ను తృణీకరించకూడదు. వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు అనే మాట రాకుండా చూసుకోమని మొత్తం 7 మాటలు, 7 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. చూడండి, వాటిలో మొదటిది మాటలోను, రెండవది ప్రవర్తనలోను, మూడవది ప్రేమలోను,
నాలుగవది విశ్వాసములోను, ఐదవది పవిత్రతలోను. ఆ 13వ వచనమునుంది, వాక్యము చదువుట యందును హెచ్చరించుట యందు బోధించుట యందు ఎలా ఉండాలంట? దీని అంతటికి ప్రాముఖ్యమైన మాట ఏం చెప్పాడంటే, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎలా ఉండాలి మనము? ఎలా ఉండాలి? మాదిరిగా. నీవు ఉంటున్న స్థలంలో, నీ ఇంటి దగ్గర నీవు ప్రక్కింటోడికి మాదిరిగా ఉండాలి. ఆమేన్. రాత్రి అయితే వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయ్యా, మా ఇంట్లో ప్రార్థన లేదయ్యా. సాయంకాలం అయితే వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయ్యా అని చెప్పగలగాలి. ఉదయకాలం చెప్పారు. భక్తి అంటే ఏంటో తెలుసా? ఉదయం లేవగానే ప్రభు సన్నిధిలో మోకరిల్లు, అది భక్తి. ఉదయం లేవగానే ప్రభువుకు స్తుతులు చెల్లించాలి. ఒక రోజు ఇచ్చావయ్యా, అది భక్తి. ప్రభుతోటే నీ యొక్క రోజును ప్రారంభించాలి, భక్తి. తెలుసా? పౌలు గారు తిమోతికి ఎంత మంచి ఇచ్చారు. రక్షింపబడిన తిమోతికి నువ్వు విశ్వాసులకు ఎలా ఉండాలని చెబుతున్నాడు? మాదిరిగా. మాదిరిగా. గొప్ప దైవజనుడు సాదాగా వచ్చాడు నా దగ్గర. వచ్చినప్పుడు, అయ్యా ఇదిగో ఈ బెడ్రూమ్ నీ కొరకు సిద్ధపరిచాము, ఈ బెడ్రూమ్లో పడుకో అని మంచి స్ప్రే కొట్టి అంతా సిద్ధపరిస్తే ఏమన్నాడు తెలుసా ఆయన? అయ్యా ఆ చాప తిండి నీ మందిరంలో పడుకుంటాడు. ఇది విశ్వాసులకు మాదిరి. చెప్పాలి ఏంటిది? విశ్వాసులకు మాదిరి. ఇంకొకళ్ళు వచ్చారు కొంతకాలం క్రితం, ఒక బెడ్లోని తీసుకొని, మనమని తీసుకొని వచ్చి, ఈ బెడ్రూమ్లో పడుకుంటానని అని పడుకున్నాను. రాత్రి వాళ్ళ మనవడు పాస్ పోసి ఆ బెడ్ అంతా స్పాట్ చేశారు. జ్ఞానం ఉండదు, మాదిరి ఉండదు. నీవు మందిరంలో పడుకోవడము ఇంకొకసారి ఒక విశ్వాసికి ఏంటది? మాదిరి. 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 తిమోతి, నీవు విశ్వాసులకు చెప్పాలి ఎలా ఉండాలి? మాదిరిగా. తిమోతి పేరు తీసేసి నీ పేరు పెట్టుకో. నువ్వు విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. నీ ఇల్లు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎంత గొప్ప విషయాన్ని చెబుతున్నాడు చూడండి. ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకున్నాం. అమ్మ, నీతో ఎవరైనా స్నేహం చేస్తుంటే నీ మాదిరి జీవితాన్ని చూసి వాళ్ళు ఏమవ్వాలి? మారిపోదురుగాక. మారాలి. నీ ప్రార్థన, నీ భక్తి, నీ పరిశుద్ధత ఇంకొకరిని ప్రభు యొద్దకు నడిపించాలి. పౌలు గారు అంటున్నాడు, తిమోతి నువ్వు విశ్వాసులకు చెప్పాలి ఎలా ఉండాలి? మాదిరిగా. ఏ ఏ విషయాల్లో? మొట్టమొదటిది ఏంటో తెలుసా? మాటలో నరాలు దిగిపోయే వర్తమానం. దేంట్లో మాదిరి ఉండాలి? మాటలో. చెప్పండి, దేంటమ్మా? మాటలో నువ్వు మాదిరి కలిగి ఉండాలి. మాదిరి కలిగి ఉండాలి. చూడండి, వాక్యములో మనం గమనిస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వవలెనో మీరు తెలుసుకొనుటకై. మీ యొక్క సంభాషణ అంటే మాటలు. సంభాషణ అంటే మాటలు. అంటే ఎలా ఉండాలి? ఉప్పు వేసినదిగా, రుచి కలిగినదిగా ఉండాలి. కృపాసహితముగా ఉండాలి. మన మాటలు ఎట్లుండాలమ్మా? కూరలో అన్నీ వేసిన రుచి రాదు. చివరికి ఏమేయాలి? ఉప్పు వేయాలి. నీ సంభాషణ అంట, నీ మాటలట ఎలా ఉండాలి?
ఉప్పు వేసినదిగా ఉండాలి. ఉన్నాయా నీ మాటలు? ఉప్పు వేసినట్లుగా ఉన్నాయా? ఉప్పు వేసిన కృపాసహితముగా ఉండాలి. ఎంత చక్కని హెచ్చరిక! ఇది మనందరికి అవసరం, గుర్తుపెట్టుకోవాలి. మన మాటలు ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా, రుచిగాను కృపాసహితముగాను. కొంతమంది మాట్లాడితే అంత బాగుండదు, ఇంకా మాట్లాడితే బాగుండు, ఇంకా మాట్లాడితే బాగుండు. కొంతమంది మాట్లాడితే ఎప్పుడు నోరు మూసుకుని వెళ్ళిపోతే అన్నట్లు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలమైన మనం. మన మాటలు దేవుడు లెక్కిస్తూ ఉంటాడు. చదువుకున్నాం, ధ్యానం కూడా చేశారు, చెప్పుకున్నాం. మనము పలికే ప్రతి మాట దేవుడు లెక్కలోకి తెస్తాడు కదా. కాబట్టి మన మాటలు ఎట్లా ఉండాలి? రుచి కలిగినటువంటిది. ఏంటది? ఉప్పు, కృపాసహితమైనది మన మాటలు. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువానికి మేలు కలుగునట్లు. అందరు తీసారా? బైబిల్లో ఉన్న వారందరూ చూడండి. వినువారికి మేలు కలుగునట్లు, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన మాటలే పలకాలి. కానీ దుర్భాష ఏదైనా మీ నోట. వినువారికి మేలు కలగాలని మాటలు. ఆమేన్. వినువారికి మేలు కలగాలి. నువ్వు మాట్లాడితే, మనం మాట్లాడితే, దేవుని బిడ్డలు మాట్లాడితే వినే వాళ్ళకి ఏం కలగాలమ్మా? మేలు కలగాలి. అయ్యా నీ మాటలు అలా ఉన్నాయా? తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు, తిమోతి నువ్వు మాటలో విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉంటాయా, మాదిరిగా ఉంటాయి. ఆయన వచ్చి అంటాడు, అయ్యా నిన్న ఏదో జరిగిందంటే ఇక్కడ అనగానే ఆ ఇంట్లో ఒక ఆయన వచ్చి ఏదో చెప్పబోతుంటే నువ్వు చెబితే నేను, నువ్వు చెబితే నిజం చెప్పు మీ ఆయన అంటావు. మీ ఆవిడైతే కరెక్ట్గా సాక్ష్యం అదేనా? ఆలోచించండి. అతను చెబుతుంటే అంటున్నారు, నువ్వు చెబితే అసలు అది న్యాయం ఉండదు, అసలు కరెక్ట్ కాదు, నువ్వు అన్ని అబద్ధాలు చెబుతావు. నీ భార్యని మీరు కరెక్ట్గా చెప్తావు. ఆమె ఎలా ఉంది? మాటలో మాదిరిగా. నీకుందా ఈ సాక్ష్యం? తిమోతితో పౌలు గారు అంటున్నారు, అయ్యా నీ మాట వినువారికి ఎలా ఉండాలి? మేలుకరంగా ఉండాలి. వినువారికి మేలుకరంగా ఉండే మాటలే మనము మాట్లాడాలి. ఎందుకు అనవసరం. ట్రైన్ ఎక్కుతారు కొంతమంది, ఎక్కి కూర్చొని ఇంకా మాకు దిగులు లేదు అన్నట్లుగా ఇంట్లో భారతం అంతా చదువుతాడు, పెట్టని తిని పడేతాడు. రైలు పెట్టెలు 60 మంది ఉంటే 60 మందికి తిని పడే. ఎవరికి కావాలి? నీ ఇంట్లో సోది ఏదో ఆ ఈనామికు వినపడేటట్టు చెప్పుకో. మాట మాట వినువారికి ఎలా ఉండాలి? మేలుకరంగా ఉండాలి. మేలుకరంగా. ఇంకో వాక్యం చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఏమై ఉన్నామమ్మా? ఉప్పు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. మనం లోకానికి ఏమై ఉన్నాము? చెప్పాలా? ఉప్పు అయి ఉన్నాము. ఉన్నావా? ఉప్పులాగా ఉన్నావా? తెప్పల్లాగా ఉన్నావా? ఉప్పులాగా ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటే ప్రభు మొట్టమొదటి బోధ. ఏమన్నాడు తెలుసా? మీరు లోకమునకు. ఉప్పు ఎంత రుచి తెచ్చిందో నీ మాటలు అలా రుచికరంగా రుచికరంగా. ఎంత
బుద్ధి తెచ్చుకోవాలి మనం. అపరిశుద్ధమైన మాటలు మాట్లాడి నీ నోరు అపరిశుద్ధంగా చేసుకోమాక. తిమోతి, పౌలు గారు అంటున్నాడు, నువ్వు మాటలోను క్రియలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? శ్రేష్టమైనవిగా ఉన్నాయి. శ్రేష్టమైనవి కావచ్చు. మన మాటలు ఉప్పుతో సమానంగా ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నాము. ఇంకొక వాక్యం చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. ఉప్పు మంచిదే గాని దానిలో ఉన్న సారం పోతే దానికి సారం తేవాలంటే సాధ్యము. అంటే నీ మాటలో విలువ పోతే ఇంకా ఆ విలువ తేవడము సాధ్యము. నీ మాటకు విలువ ఉండాలి. ఆమేన్. మన మాటకు ఏముండాలమ్మా? రుచి. అంత శ్రేష్టమైన వారు మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచ్చిన అపవిత్రమైన వట్టి మాటలకి ఇష్టం లేని వాడిగా ఉండవు. అట్టి మాటలాడు వారు భక్తిహీనులైపోతారండి. అపరిశుద్ధమైన మాటలు మాట్లాడేవారు ఏమైపోతారు? భక్తిహీనులవుతారు. ఇంకా చదువుమా. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకిపోతాయి. చూసారా? నీ మాటలు మధురమైనవిగా ఉండాలి. ఆమేన్. మధురమైనవిగా. ఎంత చక్కని ఉపదేశం. తిమోతి వచ్చి మాటలు ఉంటాయా? ఇంకా చదువు వచ్చిన వారిలో ఉమేనయును ఇద్దరు పేర్లు చెప్పారు. వీళ్ళంట ఉదయం లేస్తే రాత్రి వరకు వాళ్ళట్లా వీళ్ళెట్లా వాళ్ళట్లా వీళ్ళెట్లా చెప్పడమే వీళ్ళ పని. నేనెట్లా అనుకో, మనం ఎట్లా అని అనుకో, ఇతరుల గురించి చెప్తారు. చాలా తప్పని. నీ మాట ఉప్పు అంత విలువైనదిగా సారము కలిగినదిగా ఉండునుగాక. మాట విలువ పోకుండా చూసుకోవాలి. గమనించు. నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటే మొన్నకాయ అయ్యా నాకు ఒక అర్జెంటుకు 1 లక్ష రూపాయలు కావాలి అడిగితే, నేను ఎక్కడో ఉన్నా, చాలా ప్రాముఖ్యమైన అవసరమైంది. నేను చెప్పాను, పలానా చోటుకి వెళ్ళి చెప్పాను. కానీ పాపాన్ని తీసుకొచ్చి అంటే ఇచ్చాను. మాటకి ఏముంది చెప్పండి? నేను అక్కడ ఇచ్చినాడని కానీ మోకరిల్లి ప్రార్థన చేస్తాను. మా అబ్బాయి వెళ్తుంటే మనం ఇచ్చడానికి హైదరాబాద్ పోయి అక్కడ మోకరిల్లి ప్రార్థన చేసే, ప్రభా నా మాటకంతా విలువ ఇచ్చాను. ఎందుకు నువ్వు ఆలోచించావు? ఒట్టి మాటలు వద్దు. మాటలో కూడా ఏముండాలి? మానవులు ఉండాలి. చెప్పండి, మాటలు ఏముండాలి? నీ మాట విలువైనది కావాలి. నువ్వు విలువైన వాడివైతే, నువ్వు విలువైన దానివైతే నీ మాటను కూడా ఎలా ఉంచుకోవాలి? విలువైన వాడిగా ఉంచుకోవాలి. చాలా ప్రాముఖ్యం. కొంతమంది మాటలకి ఏముండదమ్మా? అస్సలు విలువ ఉండదండి. ముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనం ఈ విషయం ఆలోచించాలి. మన మాటకి ఏముండాలి?
తిమోతికి పౌలు గారు అంటున్నాడయ్యా, మాటలో నువ్వు విశ్వాసులకు ఏమై ఉండాలి? రెండో మాట చూడండి, మాటలోను, రెండవది ప్రవర్తన. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరానికి వచ్చేవాళ్ళం మనమందరం, అవునా కాదా? మా బైబిల్ పట్టుకొని బ్రహ్మాండంగా వస్తాం కదా. ఓ భక్తురాలు పోతుంది అనగానే ఇంకా చూపిస్తాం ప్రతాప్. ఆ మాట అనగానే ఆమెనండి, ఆమె నువ్వు భక్తురాలు అయిపోతావు. పరలోకంలో దేవదూతలు ఆమెనంటారు. అప్పడమాట మందిరానికి వచ్చేటప్పుడు ఏం చెప్పబడింది బైబిల్లో? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. చెప్పండి నాతో అందరూ, మందిరానికి వచ్చేటప్పుడు చెప్పండి అమ్మా, మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రాకపోతే విలువ పట్టించుకోవాలి. తెలుసా, మందిరానికి వచ్చే వాళ్ళ మీద అందరి కన్నులు ఉంటాయి. ఇప్పుడు నా 2 కన్నులు మిమ్మల్ని చూస్తున్నాయి, మీ అందరి 2 కళ్ళు చెప్పండి నన్ను చూస్తాయి. ఇప్పుడు ఒక 50 మంది ఉన్నారు, 52 100 కళ్ళు చూస్తున్నట్టున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చదువుమా, జాగ్రత్తగా చూసుకొనము. బుద్ధిహీనుడు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అంటే బయట నుండి దూరంగా వినడం ఎంతో శ్రేష్టం. చూసారా ప్రవర్తన ఎంత బాగుంటాయి? ప్రవర్తన. కొంతమంది మందిరానికి వచ్చాడు, తలంచుకొని చక్కగా మందిరంలోకి నేరుగా వచ్చి ఇక్కడ ప్రభువుకు చూపిస్తారు వారి మొహం. చప్పటి కొట్టి ప్రభువు మొహం. 100 రూపాయలు తీసుకొని ప్రార్థనకు బయలుదేరి 2 పిల్లలు ఐస్ క్రీమ్ వచ్చి 10 రూపాయలకు కొనిచ్చి, అవి ఎంతసేపు తింటారు ఐస్ క్రీమ్? తిన్నా తినకపోయినా ఏమైతాయి చెప్పడమ్మా? పూర్వం ఒక ఆమె ఐస్ క్రీమ్లు ఇంటి కొనుక్కొని మా మనవాళ్ళకని కవర్లో మూట కట్టుకొని వేసుకున్నారు. ఇంటికి తీసుకుపోయి ఇద్దాం ఉంటాయి. అవి ఇంటికి వచ్చాక అన్నీ 2 ఐస్ క్రీములు కొనిచ్చింది. వాళ్ళిద్దరు తింటుండే ఏం చేద్దాం, నేను కూడా కొనుక్కుంది. తినుకుంటూ కొంచెం దూరం కొంచెం వేరుశనక్కాయలు వచ్చాయి. మళ్ళా ముగ్గురికి 3 పదులు. ఎంత పోయినాయి? 65 రూపాయలు. ఇంకా కొంచెం దూరం వచ్చేసరికి చాక్లెట్. మందిరానికి వచ్చేసరికి అన్నీ తినుకుంటూ వచ్చేసరికి ఆ దగ్గర ఉన్న 100 ఎంతమందికి చూపించింది ముఖం? ఐస్ క్రీమ్లోడికి చెప్పండి, మా శనక్కాయలోడికి, చాక్లెట్. నీ ముఖం ప్రభు కనపడాలి. చప్పట్లు కొట్టి ప్రభువు దైవజనుడు చెప్పాడు. ప్రభు అట జాగ్రత్తగా వినండి, మందిరంలో గేటు దగ్గర నుండి చూస్తుంటాడు ఎవరు ముందుగా వస్తాడు. ముందుగా వచ్చి వాకరితే ప్రభు ఎంత సంతోషిస్తాడు. ఆమేన్. జాగ్రత్త, ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వచ్చేటువంటి మనకిచ్చిన హెచ్చరిక పౌలు గారు అంటున్నాడు, తిమోతి నీ ప్రవర్తనలో విశ్వాసులకు ఎలా ఉండాలి? 2వ వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను మీకు మాదిరై ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి.
సరే అమ్మా, ఇంకా లోతుగా చెప్పమంటారా? మనల్ని మన బిడ్డలు అనుసరిస్తూ ఉంటారు. ఆమె మన బిడ్డలు ఏం చేస్తారు? మనల్ని అనుసరిస్తారు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీ బిడ్డలు నిన్ను అనుసరించి ప్రార్థన చేస్తారు. నువ్వు ప్రవర్తన మంచిగా ఉన్న బిడ్డవైతే నీ బిడ్డలు నిన్ను చెప్పండి అనుసరిస్తారు. చాలా లోతైన విషయమే. మనము ప్రవర్తన చాలా జాగ్రత్తగా. ఇంకా చూడండి వాక్యంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక ఎట్లుండాలంటమ్మా? పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై. మన ప్రవర్తన ఎట్లుండాలో తెలుసా? పాముల్లాగా చెవి ఉండాలి. భూమి ఎదురున్న భూ జంతువుల్లో పాముకు వివేకం ఎక్కువ. పాముకు వివేకం ఎక్కువ. పోయిన నెల ఇదే 7వ తేదీ ప్రార్థన చెప్పాను కదా, నేను వెళ్తాను. అక్కడ కాసుకున్నంత ఒక పాము. నేను అసలు పాముకు అసలు భయపడి, నా దేవుడు పాము కంటే ఎంతో పెద్ద పాము పడుకోడు. నా అంతా నేను ఎక్కించుకొని వెళ్ళిపోయాను. అది వెళ్ళిపోయిందో ముందు నాకు సంబంధము. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాడు. చెప్తున్నా, పాముకు వివేకం. ప్రభు అన్నాడు, పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులంటే కపటము లేని వారిగా మన ప్రవర్తన అలా ఉండాలి. అందుకనే ప్రభు బిడ్డలో చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని దేవుడు ఈ వాక్యాన్ని మనకు బోధిస్తున్నారు. మన ప్రవర్తన ఎట్లుండాలి? మా జాగ్రత్తగా ఉండాలి. దేనికని? నువ్వు మందిరానికి వస్తున్నావు. ఎక్కడికి వస్తున్నావు? చాలా జాగ్రత్త. మాటలోను, రెండోది ప్రవర్తన, మూడవది చూడండి ప్రేమలో. దేంట్లో? భార్య భర్తలు విడాకులు తీసుకున్నారంట కోర్టులో. ఆ జడ్జి గారు దేవుని నమ్ముకున్నారు. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత, అయ్యా మీ పేరేంటి? నా పేరు అబ్రహాం అని చెప్పారు. ఏం పేరు? అబ్రహ్మ గబురామా? ఏం పేరు? నయోమి. దేవుని పేర్లి. ఆమె కూడా జడ్జి గారు దేవుణ్ణి నమ్ముకున్నారు. చెప్పిందంట, అయ్యా మీరిద్దరు ప్రభు బిడ్డలు కదా, దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, ఇంటికి వెళ్ళి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదువుకొని ఈసారి వాయిదా బ్రహ్మను వాయిదేసి ఏం చదవమన్నది? 1 కొరింథీ. ఏముందో తెలుసా దాంట్లో? ప్రేమను గురించి 13 వచనాల్లో రాయబడి చెప్పుకున్నాం మనం కదా. 13 వచనాలు ఉంటాయి ఆ అధ్యాయంలో. 13వ అధ్యాయం 13 వచనాలు ఉంటాయి. ప్రేమను గురించే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస. నీకు ఎంత గొప్పవాడివైనా ప్రేమ లేకపోతే వ్యర్థుడు. చదవండి మొదటి వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మోగిడు కంచును గనగనలాడు తాళమునై ఉందను అని ప్రేమను గురించి 13 వచ్చిన తర్వాత వాయిదాకి ఇద్దరు వచ్చి, అమ్మ మేము అధ్యాయం జరిగిన తర్వాత ప్రేమను గురించి ఉంది, మేము మానుకుంటున్నాం విడాకులు అని చెప్పారని చప్పట్లు కొట్టి ఈ రాత్రి మీకు స్తోత్రం. నీ భర్త మీద ఏమైనా ఇబ్బందిగా నీకు కొంచెం నువ్వు వెళ్ళి ఏం చదువుకోవాలా చెప్పండి. మంత్రాలు
ఏం చదవాలి? 1 కొరింథీ 13 ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ ఏం చేస్తుంది? దోషములన్నిటినీ కప్పు. ప్రేమ అసూయ చెందదు, ప్రేమ దీర్ఘకాలము సహించదు. చూసారా? ప్రేమ ఎంతకాలం సహిస్తుంది? కారణం ఏంటో తెలుసా? ఆ ప్రేమ కొన్న శక్తి అంత. ప్రేమను ఇంగ్లీష్లో లవ్ అంటారు, బైబిల్ పదంలోకి వచ్చేకి చారిటీ అని, అంటే పవిత్రమైన ప్రేమ. ఈ గోడల మీద రాసి ఈ లవ్లు కాదు, పవిత్రమైన ప్రేమ. యేసయ్య ప్రేమ ఏ ప్రేమ? నీకు నాకు అది కావాలి. 13వ అధ్యాయం చదువుతుంటే మనకు అసలు ఇక పాపం రాదు. ఎందుకో తెలుసా? దాంట్లో అలా ఉంది. చదువుడు అన్నమాట. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ దీర్ఘకాలము సహించదు. ఎంతకాలం అమ్మా? దీర్ఘకాలం. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. భిక్షగాడు చెప్పాలి, గుర్తుపెట్టుకోండి, భిక్షగాడు చెప్పాలి. ఇక్కడ మనందరి గురించి సాక్ష్యం చెప్పాలి. భిక్షగాడు ఏమన్నా తెలుసా? ఎవరింటికి పోయినా పెట్టరేమో కానయ్యా, అదిగో ఆ ఇంటికి వెళితే వాళ్ళు ఎంతో కొంత చెప్పండి గట్టిగా. ఈ సాక్ష్యం ఎక్కడో రాదండి, దేవుని బిడ్డల జీవితంలో. దేవుని బిడ్డ వేస్తవారపేట, ఖమ్మం దగ్గర వేస్తవారపేట. నేను వచ్చి వెళ్ళిపోయి, అయ్యా నా భార్య ప్రసవించడానికి రక్తం లేదయ్యా, ఇక్కడ అందరు నీ పేరు చెప్పారయ్యా, నీ కార్యం. నేను ప్రభువును స్తుతించాను. నీకు నాకు ఈ భూమి మీద సాక్ష్యం కాదు. ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా అన్నం పెట్టింది, ఆమె దగ్గరికి వెళ్తే అంత కోరేసేది, ఆమె దగ్గరికి వెళ్తే అంత చేతనైన సహాయము చేస్తుంది. సంపాదించుకో. ఇదే దేవుడు లెక్కించేటువంటి లెక్కించే అంటే దేవుడు లెక్క చూసేటువంటి కార్యాలు. గుర్తుపెట్టుకో. భూమి మీద మనము ఇలాంటి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉందుముగాక. ఆమేన్. ప్రేమ చూపిస్తున్నావా? భిక్షగాళ్ళు కనపడగానే అసహించుకోకూడదు. నీకేమి చేతవునో, నీ దగ్గర ఏమి ఉందో, నువ్వు ఏమి ఇవ్వగలవో దాన్ని నువ్వేం చేయాలి? ఇవ్వాలి. ఇవ్వగలిగింది అంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఎంత చక్కని విషయం వచ్చాడు. ప్రేమ చూపాలండి. ప్రేమ. మీరందరూ ఒకసారి ఇంటికి వెళ్ళాక కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం చదవాలి. 14వ అధ్యాయం మొదట్లో ఏం చెప్పాడో తెలుసా? అట్టి ప్రేమ కలిగి ఉండుటకు కష్టపడాలి. ట్రైన్లో వెళుతూ ఉంటే చాలా విషయాల్లో వాక్యమే మనకు గుర్తురా వస్తూ ఉంటాయి. ఒక ఆయన పాపం కూర్చున్నాడు, బ్యాగ్ మర్చిపోయి నర్సరాపేటలో దిగి ఇంటికి. నేను ఆ ప్రక్కన కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాను. ఆయన కూర్చున్నది చూసా కానీ ఇక ఆయన దిగిపోయింది చూడ. తర్వాత ఎవరు వచ్చారు కూర్చోలేదు గుంటూరులో, అందరు దిగేస్తుంటే ఆ బ్యాగ్ అక్కడ ఉండిపోయింది. ఆ బ్యాగు వెళ్ళి నేను తీసుకొని అక్కడంతా చూస్తే ఎవరు ఈ మధ్య జరిగింది. ఆ బ్యాగ్ తీసుకొని కిందకు వచ్చి కూర్చున్నా. పాపం ఎవరన్నా దిగి వెళ్ళిపోయారే, మళ్ళా వస్తారేమని అరగంట సేపు కూర్చున్న ఎవరు మెల్లగా బ్యాగ్ తీసి అందులో పెళ్లి కార్డులు, అందులో కొంత డబ్బు ఉంది, అందులో వాళ్ళ ఇంటి కాగితాలు ఉన్నాయి, అందులో వాళ్ళ పొలం పాస్బుక్కులు. పాపము వాళ్ళ బిడ్డ పిల్లలుండే ఎట్లా నా ప్రాణము తల్లడిల్లుతా ఉంది. ఎలాగా అంత బ్యాగు వెతికితే విలువైనవన్నీ ఉన్నాయి. ఆయన ఎంత అల్లాడుతున్నాడు కదా. బ్యాగ్ అంతా వెతికితే బ్యాంక్ బుక్ దొరికేది.
చప్పటి కొట్టి ప్రభు ఏం జరిగింది? ఆ బ్యాంక్ బుక్ తీసుకొని చూస్తే వినుకొండ ఫలాని బ్యాంక్ అని, ఇంకా చాలని వెళ్ళాను. నా పని చూసుకొని మరుసటి రోజు వచ్చి ఆ నైట్కి వచ్చి మరుసటి రోజు ఉదయాన్ని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా పేరు ఆ మేనేజర్ అంటే, నీకేం పని అయ్యా? నేను ఎవరైతే నీకేం పని? అయ్యా ఆయన బ్యాగు బాగొట్టుకుని మాకేం పని, నీకేం పని? హలో, ఆ బ్యాగు నా కాడు అనగానే వాడు కొంచెం చూసి ఆ బ్యాంక్ అకౌంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేస్తే కానీ అప్పటికీ ఏడుస్తూ ఉన్నాడు ఆయన. చూసారా, అప్పటికీ నీ బ్యాగు దొరికిందయ్యా ఒక ఆయన వచ్చాడు అని చెప్పగానే పోయిన ప్రాణం లేచినట్టు వచ్చినట్లుగా భార్య భర్తలు పాపం వృద్ధులు సోదరులు పెట్టుకొని ఆటో పెట్టుకొని వచ్చేస్తారు. అది ఇవ్వగానే నీ చూసుకొని నేను ఎన్నడూ చూడని ఆనందం వారిలో చూశాను. అంత సంతోషం. డబ్బులన్నీ చూసుకున్నాను. అయ్యా ఒక్క రూపాయి కూడా పడలేదు డబ్బులని అని నాకు ఒక 1000-2000 మరి తీసి నాకు అక్కర్లేదు. మనం చేసే సహాయం ప్రతిఫలం ఆశించకుండా చెప్పండి, వాడి దగ్గర తినేలా పక్కోడు వచ్చి ఇదంతా ఈయన అంటుండో ఈ ఆయనకు ఒక 5000 వాడి సొమ్ము అయితే కదా వాడంటుండే ఎవడో పక్కోడమ్మా ఇంత దూరం తీసుకొచ్చేసి మనము ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయము ఎంత మంచి కార్యం. ఇది దేవుడు లెక్కించే ఇక ఆ పెళ్లి కార్డు తీసి నాకు ఇచ్చాడు. నా కూతురు పెళ్ళి అయ్యా ఆగిపోయేది ఈ బ్యాగు దొరకపోతేనో ఎంత సంతోషం. దేవుని పిల్లలమనే మాదిరి మనలో గమనించు. తర్వాత మాటలోను, రెండోది ప్రవర్తనలో మర్చిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. మాటలో మాదిరి ఉండాలి, ప్రవర్తనలో మాదిరి ఉండాలి, మూడోది ప్రేమలో మాదిరి ఉండాలి, నాలుగవది యేసయ్య ప్రేమ. చెప్పరా, యేసయ్య ప్రేమ గురించి చదవండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. 31:3. చాలా కాలము క్రిందట దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. ఏమని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను. యేసయ్య ప్రేమ ఏ ప్రేమమ్మా? శాశ్వతమైన. దేవుడు మనల్ని ప్రేమించేది ఉత్తితి ప్రేమగా. ఏ ప్రేమ? శాశ్వతమైన. ఆ ప్రేమలో కొంతైనా నీవు నేను చూపేవారముగా ఉండాలి. ఆమేన్. దేవుని ప్రేమ చూడాలి. ఆయన 2 చేతులు ఎత్తి వాళ్ళిద్దరూ అయ్యా దేవుని బిడ్డవు కాబట్టి ఇలా చేసుకొచ్చి దేవుని ప్రేమ చూపాలి. దేవుని ప్రేమ మనలో కనబడాలి. దేవుని ప్రేమ ప్రత్యక్షం కావాలి. దేవుడు మెచ్చుకునే కార్యాలు మన ద్వారా దేవుని. అందుకనే కొర్నేలితో దేవుని దూత ఏం చెప్పింది తెలుసా? నీ ప్రార్థనలను చెప్పండి, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి, నీ మంచి కార్యాలు మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు ఎన్నడూ. ఆ మాట అనుకుంటే ఎంత తృప్తిగా చూడండి. మన దేవుడు ఎన్నడూ మర్చిపోడు. కొన్ని మర్చాడు నేను మరవడానికి. ఈ ప్రార్థన ఉండాలి. రెండోది ధర్మ కార్యాలు. చేతనైనంత మట్టుకు మన మిత్రులకు ప్రేమ చూపుదాము, సహాయము. తర్వాత మాట చదువుమా. విశ్వాసములోను, ఎట్లో విశ్వాసములో మాదిరి ఉండాలి. మాదిరి విశ్వాసములో. విశ్వాసం ఎంత గొప్పదంటే చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ
వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆ దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను కదా. నీ విశ్వాసం ఎప్పుడు ఫెయిల్ కాదు. నువ్వు ఫెయిల్ అవుతావు కానీ నీకున్న విశ్వాసం ఎన్నడూ విశ్వాసం. విశ్వాసం బైబిల్లో యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చి వెనకాల నుండి వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత వస్తే యేసు ప్రభు ఆమె వైపు తిరిగి ఏమన్నాడో తెలుసా? కుమారి, నీ విశ్వాసం నిన్ను, అంటే విశ్వాసం ఏం చేయగలదు చెప్పండి? స్వస్థత. విశ్వాసము మనల్ని బలపరచగలదు, నడిపించగలదు తెలుసా? విశ్వాసం మనల్ని జీవింపచేయగలదు. తొండ పాము పందెం వేసుకున్నారు. ఏమని? పాము అన్నదంట, ఏంది తొండ నాతో పందెం వేస్తున్నావు, ఎక్కడ తెలుస్తావు అదే కానీ తొండ అన్నదంట, నేను కరిస్తే చచ్చిపోతా, నువ్వు కరిస్తే బ్రతుకుతావు. వినడానికి బాగలేదు కదా. పాము కరిస్తే చచ్చిపోతారు, తొండ కరిస్తే ఏమి మనకు తెలుసు. కానీ తొండ నిందంట, నేను కరిస్తే ఒక వ్యక్తి చచ్చిపోతాడు, నువ్వు కరిస్తే బతుకుతాడు, చూద్దామని ఇవి రెండు అనుకున్న తర్వాత ఆ తొండ, ఆ ఒక వ్యక్తి కాడికి తొండ పాము రెండు వచ్చాయి. పామును కరవమనింది, కనపడకుండా వెళ్ళిపోయింది. తొండ అక్కడ కనపడింది. వాడంతా చూసి ఒక తొండ కలిసిందని ఇంటికి వెళ్ళిపోయాడు. వాడికి ఏమీ ఎందుకు చెప్పండి? వానిలో భయం అనేది రాలా, ఏముంది? విశ్వాసం. ఎంతమంది చెప్పినా తొండ కలిసింది ఏమో అంటే వానిలో పాము కలిసిన సంగతి వానికి. రెండో రోజు ఇంకొక వ్యక్తి కాడ చూడండి, తొండ కలిసి పక్కకి వెళ్ళిపోయిందంట, పాము కనపడి మోనను పాము కలిసింది, అక్కడే పడి విశ్వాసం. కలిసిందేమో తొండే, వాడు అనుకునేదేంటి? మనిషికి ఇది వాస్తవం అండి, వాస్తవం. యేసయ్య నన్ను బలపరచగలడన్న విశ్వాసము నీలో ఉంటే ఎవరేమీ చేయలేరు. విశ్వాసం అంతా చూడండి. యెహోషువ దగ్గర దేవుడు సెలవిచ్చాడయ్యా, ఎరికో గోడలు పెద్దయి చాలా బలంగా కట్టపడ్డాడు, ఇవి దాటి వెళ్ళాలంటే సాధ్యం కాదనగానే దేవుడు అన్నాడు, మీరందరూ 7 మార్లు దాని చుట్టూ తిరిగి 7 మార్లు దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి స్తుతించి పాటలు పాడండి. 7వ మారు తిరగగానే ఎరికో గోడలు. ఎంతమంది నమ్ముతాం? అసలు మనం నమ్ముతామా? నమ్ముతామమ్మా? అది ఎట్ట కుదురుద్దయ్యా అని అంట. యెహోషువ ఇశ్రాయేలీయులు తీసుకొని వెళ్ళి ఆ ఎరికో గోడల చుట్టూ 7 మార్లు తిరిగి పాటలు పాడి ప్రభువును స్తుతించగానే ఎరికో గోడలు. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసం. ఈనాడు ప్రపంచంలో దేవుని బిడ్డలు అనేక మంది కష్టాల్లో, శ్రమల్లో, శోధనల్లో ధైర్యంగా ఉన్నారంటే వారికి ఉన్న విశ్వాసము. విశ్వాసం అంత గొప్ప శక్తి కలిగి. తర్వాత మనం చదువుమా, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను చెప్పాలి, పవిత్రతలో. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథానికి ఉన్న పేరేంటో తెలుసా? చెప్పండి, ఏ గ్రంథం ఇది? పరిశుద్ధ గ్రంథం. ఆర్సిఎం చర్చిలో ఉండే వాళ్ళు వాడే బైబిల్ మీద ఏముంటుందో తెలుసా? పవిత్ర గ్రంథం అని. రెండు ఒకటే. పరిశుద్ధమన్నా చెప్పండి, పవిత్రమన్నా. మన దేవుడి మాటలు పరిశుద్ధమైనవి, మన మాటలు కూడా ఎలా ఉండాలి? చదవండి ఆ మాట. లేవియా కాండము
11:44 నేను మీ దేవుడనైన యెహోవా, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధత లేకపోతే ఎవడు దేవుణ్ణి చూడలేడని బైబిల్. అసలు పరిశుద్ధత లేకపోతే యేసయ్యకు నీకు సంబంధమే. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచ్చిన మొదటి అధ్యాయం 14, 15, 16 వచ్చిన నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా ఎలా ఉండాలమ్మా? కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీ పుణ్యన ఆశలను అనుసరించి నడవక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును దేంట్లో సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై. పౌలు గారు తిమోతికి చెబుతున్నాడు, ఈ రాత్రి దేవుడు మనందరికీ చెప్తాడు, మనము పవిత్రతలో కూడా మాదిరిగా ఉండాలి. పవిత్రతలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన మనం పరిశుద్ధ జనం. తెలుసా? సముద్ర సముద్రం ఉందిగా, అందరికీ తెలుసు. ఆ రోడ్డు మీద ఒక చర్చి ఉంది, ఆర్సెల్. చర్చి మీద ఏం బోర్డు రాశారో తెలుసా? నాకు మైండ్ పరిశుద్ధాలయం అని రాయొచ్చు, ప్రార్థనా మందిరం అని రాయొచ్చు కదమ్మా. లేకపోతే యేసు ప్రభు ప్రార్థనా మందిరం అని, సంఘం అని రాదు. ఆడేం రాశారు తెలుసా? తిరుకుటుంబ దేవాలయం. చెప్పండి, నోరు తిరిగిద్దా? చెప్పండి, ఏమని? ఇప్పుడు ఉంది, ఏమి పెద్దగా చెప్పుకుందాం, మేము డౌట్ లేదు. ఇప్పుడు పోయిన బోర్డు అట్నే ఉంది, తిరుకుటుంబ దేవాలయం. ఎందుకంత ఎక్కువ అంత నోరు తిరగని మాట రాశారు? ఏంటా అసలు? తిరేంది నేను వచ్చి గ్రంథం ఉంటుంది, మాటలకు అర్థం ఉండే డిక్షనరీ తీస్తే తిరు అంటే పరిశుద్ధ. తిరు అంటే తిరుపతి అంటే అర్థం ఏం తెలుసా? తిరుపతి మాత్రం తిరుపతి అంటే చాలా అర్థం ఉంది. తిరు అంటే పరిశుద్ధ, పతి అంటే భర్త, పరిశుద్ధమైన భర్త అట్లా చెప్పాలి అసలు లెక్క. తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి గురించి వెళ్తుంటారు కదమ్మా, దానికి అర్థం ఏంటో తెలుసా? తిరుపతి అంటే తిరు అంటే పరిశుద్ధ, పతి అంటే భర్త, పరిశుద్ధమైన అట్రా దేవుడు వాడు. అందుకని అర్థం కాకుండా తిరుపతి. ఈ రుద్ర సముద్రం చర్చి మీద తిరుకుటుంబ దేవాలయం అంట. తిరుకుటుంబం అందరు తిరుగుతుంటారేమో అనుకొని ఆడ చూస్తే పరిశుద్ధం. మన దేవుడు చెప్పండి ఎవరు? ఆయన జన్మ చెప్పాలి, ఆయన మాట, ఆయన కార్యాలు, ఆయన బోధలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, చివరకు ఆయన మరణం పరిశుద్ధం, పునరుత్థానము కూడా. ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలరు, పరిశుద్ధుడు. అందుకనే మరియమ్మతో దేవదూత చేంజ్ అవుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి చూసారా, నిన్ను కమ్ముకోరు. కాబట్టి మరి ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం. ఎవరయ్యా మీరు? వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలం. మరి దేవుడు పరిశుద్ధుడు.
ఆయన పిల్లలు చెప్పాలి పరిశుద్ధంగా. అపరిశుద్ధత ఉంటే పరిశుద్ధుడైన ప్రభు మన యొద్దకు ఉండలేడు. మన దగ్గర పరిశుద్ధత లేకపోతే ప్రభు మన దగ్గర. తర్వాత మాట చదవండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇంకా తిమోతి అంటూ ఉన్నాడు, ఇంకా ఇది వాక్యము చదువుట యందును. వాక్యం ఏం చేయాలమ్మా? బైబిల్లో అత్యంత శ్రేష్టమైన మాట. వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేయాలి. వాడంట నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. వాక్యం చదివితే ఇంత ఫలితం ఉంది. వాక్యం చదివితే చెప్పండి, దొనపండికి గుంటూరు వెళ్ళేకి 20 అధ్యాయం చదవచ్చు. 20 చరిత్రలు చెప్పుకుంటాం. ఇక్కడ నుంచి ఆడికి పోయేసారి దప్పికై నీళ్ళు తాగిందాక ఊరుకోకుండా వాగి వాగి అక్కడ నీళ్లు తాగుతాం. కానీ 20 అధ్యాయాలు వాక్యం ఎంత చదివితే అంతగా నీవు ఫలిస్తావు. ఏం చదవాలమ్మా? తిమోతి, వాక్యం చదివే దాంట్లో కూడా నీవు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? తర్వాత రాయబడిన మాట బోధించుట యందు హెచ్చరించుట. హెచ్చరించడం అంటే అలాంటి పని నువ్వు చేయొద్దు అని హెచ్చరించాలి. నువ్వు చేయకుండా ఉంటే వాళ్ళకి చెప్పగలరు. నువ్వు చేస్తే ఈ మధ్య ఒక ఆయన వచ్చి నాకంటే అయ్యో మా వాడు రోజు తాగుతాడు. నేను వెంటనే అడిగి మరి నువ్వు తాగుతున్నావా లేదా? నేను ఎప్పటి నుంచో తాగుతాను. ఇద్దరు కలిసి తాగండి. నువ్వు తాగుతూ నీ కొడుకుని తాగొద్దంటావు. న్యాయమా? చూడటానికే న్యాయము. మన దేవుడు పరిశుద్ధుడైనప్పుడు మనం అపరిశుద్ధంగా ఉంటాం. న్యాయం కాదండి. పరిశుద్ధంగానే అప్పుడే దేవుడు మన యొద్దకు వచ్చి నివాసము. మనం ధ్యానం చేసుకున్నాం. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసియు చెప్పు సంగతులు ఏమనగా నేను పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను. మన దేవుడు ఎక్కడ నిలబడతాడు? అయినను వినయము గల వారిని ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి హృదయమును ఉజ్జీవింపచేయుటకును వినయము కలిగిన వారి యొద్దను తేన మనసు గల వారి యొద్దను నివాసము. ఎంత ఇష్టమో ప్రభువుకు దేన మనసు. అక్కడ వచ్చి నివాసము. కాబట్టి 7 విషయాలు గుర్తుపెట్టు చెప్పాలి. మొదటిది మాటలో మాదిరి, రెండవది ప్రవర్తనలో, మూడవది ప్రేమలో, నాలుగవది విశ్వాసములో, ఐదవది పవిత్రతలో మాదిరి, ఆరవది వాక్యము చదువుటలో మాదిరి, ఏడవది హెచ్చరించుటలో. ఎలా ఉండాలి మనము? ప్రభు కృపను బట్టి 7 విషయాలు మనము మాదిరి కలిగి ప్రభువును వెంబడిద్దాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ఎంతవరకు వాక్యం విన్న సోదరుడు ఆసక్తి ప్రభు మనతో సూటిగా మాట్లాడారు. ప్రభు బిడ్డలకు విశ్వాస జీవితంలో మాదిరి కలిగి ఉన్నారు. మాదిరి కలిగి జీవించాలి. ప్రభు బిడ్డలు